తెలంగాణ సెక్రటరియట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహబూబాబాద్ జిల్లా నారాయణపురం రైతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు వచ్చారు. ధరణిలో రైతుల పేర్ల విషయంలో అవకతవకలు జరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. సీఎంను కలిసేందుకు వచ్చిన మహబూబాబాద్ జిల్లా నారాయణపురం రైతులను పోలీసులు అడ్డుకున్నారు. కనీసం మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్య తెలియజేస్తామని రైతులు కోరారు. మా గ్రామం 60 ఏళ్ల పట్టా భూముల్లో 2017 భూ రికార్డుల ప్రక్షాళన రిజర్వ్ ఫారెస్ట్లో కలిపాను. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మేము 2 సంవత్సరాలు కష్టపడి ఆర్చిస్ నుంచి జియో తీసుకొచ్చినాం. 2021 ఫిబ్రవరిన ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చారు. అప్పటి గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్మెంట్ సర్వే చేయించాడు. 3 సంవత్సరాలు అయింది. మేము సీసీఎల్ కాడ ఈ 5 ఏళ్ళ మీడియా మిత్రులు అందరూ తెలుసు, మా మారుమూల గ్రామం నుంచి మా రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పట్టాలు లేవు, ఏం లేదు. 6 ఏళ్ల నుంచి నవీన్ మిట్టల్ 2 సంవత్సరాలు అయింది. ఆయన కాడ తిరిగి కాళ్ళు అరిగేలా చచ్చిపోయినాం. పలుమార్లు ధర్నాలు చేసినా ఆయన పట్టించుకోవట్లేదు. దయచేసి మా నారాయణపురం గ్రామంలో 1827 ఎకరాలకు 700 ఎకరాలు పాస్బుక్ ఇచ్చారు. ఇంకో 1200 ఎకరాలకు రావాలి. అడవి తండ్రి పేరు అడవి ఉంది. ఎంజాయ్మెంట్ లిస్ట్ ఉండగా రైతు పేర్లు అడవి, తండ్రి పేరు అడవి గడు. రైతు నిర్లక్ష్యం వల్ల మా గ్రామానికి 6 ఏళ్ల నుంచి ఒక 15 కోట్లు నష్టపోయినాం. రైతు చనిపోతే రైతు బీమా వస్తలేదు, రైతు పంటలు ఇస్తలేరు. ఈ పంటల కోసం మేము బాగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నవీన్ మిట్టల్ గారు రేపు చేస్తాం, ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, ఇవాళ చేస్తామని టైంపాస్ చేస్తుడు. మా గ్రామం 60 ఏళ్ల పట్టా భూముల్లో 2017 భూ రికార్డుల ప్రక్షాళన రిజర్వ్ ఫారెస్ట్లో కలిపాను. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మేము 2 సంవత్సరాలు కష్టపడి ఆర్చిస్ నుంచి జియో తీసుకొచ్చినాం.